హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మా బాబు హాలిడేస్ ఇంత ఎర్లీగా అయిపోతాయని అనుకోలేదు. చూస్తుండగానే చాలా ఫాస్ట్గా అయిపోయి ఇంకా నా డే రొటీన్ ఇంకా మళ్ళీ మామూలే. నా డేస్ అన్నీ కూడా పిల్లలతో ఎంజాయ్ చేసింది వేరు కదా. నాకు చాలా అసలు టైం తెలియలేకపోయింది ఇన్ని రోజులు. అయితే ఇంకా డైలీ లైఫ్లోకి ఇంకా నాది రొటీన్ లైఫ్ జాయిన్ అయిపోతాను. మొన్న పెసరావకే పెట్టానండి. ఇది ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు. ఇది తయారు చేయడం ఈ థర్డ్ డే కొంచెం ఎండలో చూపిస్తున్నాను. ఈ థర్డ్ డే అయిపోయిన తర్వాత ఇంకా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత కొంచెం గార్డెనింగ్ వర్క్ చేసుకున్నాను. చూసారా మా ఇంట్లో సూది మళ్ళీ చాలా ఫ్లవర్స్ వస్తాయండి. అది చిన్న మొక్క అయినా సరే. తర్వాత లంచ్ ప్రిపేర్ చేశాను. బగారా రైసు, మటన్ కుర్మా, ఇంకా రైతా, వైట్ రైస్, రసం, ఇంకా ప్రాన్ ఫ్రై చేశానండి. ఇంకా రేపటి నుంచి బాబు కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు కదండి. తనకు కావాల్సిన క్లాత్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటున్నాము. తన షాపింగ్ అవుతుంది, ఓ పక్క నేను డ్రెస్సెస్ తీసుకున్నాను కొన్ని. ఇవన్నీ అవుతున్నాయి. చాలా టైం పట్టింది, 2 hours పైనే పట్టేసిందండి మాకు ఆ షాపింగ్లోనే. మీ షాప్లో ఎంటర్ అయిందే నుండి అందరూ కూడా మమ్మల్ని బాగా గుర్తుపట్టారండి. లాస్ట్ మీ బిల్డింగ్కి వెళ్ళినప్పుడు మీరా కాదా అని చెప్పి డౌట్గానే మాకు అనిపించింది మేడం, కన్ఫర్మ్ అయ్యిందని చెప్పేసి అన్నారు. మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి, చాలా బాగా చేస్తున్నారు మీరు అని చెప్పి స్టాఫ్ అంతా చెప్పారండి మాకు. ఇంకా మా బాబుని నన్ను గుర్తుపెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. శ్రీవాణి గారి ఫ్యామిలీ కూడా చాలా బాగా మాట్లాడారు, వీడియోస్ చాలా బాగుంటున్నాయి అని చెప్పి. చాలా హ్యాపీ అనిపించింది. అలా షాపింగ్ అలా కంప్లీట్ అయిన తర్వాత మేము అమ్మవారి టెంపుల్కి కూడా మేము బయలుదేరామండి. ఇంకా షాపింగ్ అయిపోయింది కదండి, అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇంకా బాబు కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు కదా, ఒకసారి అమ్మవారిని కూడా దర్శించుకుందామని చెప్పి. మార్నింగ్ కదండి తను వెళ్ళిపోతాడు, ఆ టైంకి వెళ్ళడం అవ్వదు. తర్వాత కొంచెం షాపింగ్ ఉంది, స్పెట్స్ అవి కూడా ఆర్డర్ పెట్టడానికని వెళ్ళాము. ఈ డే ఎంత బిజీ డే అవుతుందో అనుకోలేదు, చాలా బిజీ అయిపోయాం ఈరోజు అంతా. ఈరోజు బాగా టైర్డ్ అయిపోయామండి. బాగా షాపింగ్ తిరగడం బాగా మామూలు కాదు. అలా డిన్నర్ అయిన తర్వాత అలా మూవీ దగ్గర కూర్చొని అలా రిలాక్స్ అవుతూ డేని ఇలా ఎండ్ చేస్తున్నాం.